శివరాత్రి అన్నారు, ఇప్పుడు ఉగాది అంటున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, క్యాబినెట్లోకి కొత్త మంత్రులు వస్తారని చెప్పేసి ఆ చర్చ అనేది జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అదొక వేడి మీద, అంటే పెంక మీదకి వెళ్ళి దించి దోశ ఎట్లయితే ప్లేట్లు వేస్తారో ఆ సిచ్యువేషన్లో ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి చాలామంది ఢిల్లీకి క్యూ కట్టారు. ఏంది, మొన్నటి వరకు అసెంబ్లీలో పాల్గొన్న ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ అయిపోయింది ఇక మాకు మంత్రి పదవి కావాలి, లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో కావాలని చెప్పేసి మంత్రివర్గం అనేది ఫస్ట్ ఆప్షన్, మిగతా అది కాకపోతే ఇంకోటి అన్నట్టుగా అందరు కూడా ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవి ఆశావహులు 20-25-30 ఏళ్ళ నుంచి పార్టీలోనే వండుకుంటూ ఎలాంటి పదవి లేకుండా కూడా ఉంటున్న వాళ్ళందరూ కూడా పదవి మీద ఆశతో వెళ్ళాలి, అడగాలి, పైరవి చేసుకోవాలి, తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కూడా. ఇక కొత్త వాళ్ళకి వచ్చే ఛాన్స్ అట్లా ఉంటే మరి ఉన్న మంత్రివర్గంలో కొందరిని మారుస్తారు అనేది కూడా ఒక డిస్కషన్ వినిపిస్తూ ఉంది. నిజంగా ఇప్పుడున్న మంత్రివర్గంలో మార్చాలనుకుంటే, మార్పులు కనుక చేయాలనుకుంటే ఎవరిని మారుస్తారు, ఎవరిని రీప్లేస్ చేస్తారు, దాని గురించి కూడా కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు 1 తారీఖు నుంచి, అంటే ఇలా 29, రేపు ఎల్లుండి ఉగాది పండుగ వెళ్ళంగానే సన్నబియ్యం ప్రతి ఒక్కరికి, అర్హులందరికీ, రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ సన్నబియ్యం ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది. మరి ఈ సన్నబియ్యం విషయంలో రేషన్ కార్డు కొత్తగా జారీ అయిన రేషన్ కార్డులు ఎన్ని, ఇంకా చాలామందికి రేషన్ కార్డు రావాల్సి ఉన్నది. అంటే వాళ్ళందరికీ ఇచ్చినాక ఈ ప్రాసెస్లో కొత్త రేషన్ కార్డు కూడా జారీ చేస్తారా, మరి సరిపడా సన్నబియ్యం ఉన్నాయా అనేది కూడా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ కొన్ని వివరాలు అయితే చెప్పారు. దాంతోపాటే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తుంది, దశలుగా ఇస్తుందని చెప్పేసి గతంలో పొంగులేటి చెప్పినారు మంత్రి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మిగతా మంత్రులు కూడా చాలా సందర్భాల్లో ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడారు. అయితే తాజాగా నిన్న ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. ఏమని, ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకి డబ్బులు ఎవరికి ఇస్తాం అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చిండు. మరి ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు ఇందిరమ్మ ఇంట్లో డబ్బులు, ఎట్లా రాబోతుంది, ఏ దశలో ఎవరికి రాబోతూ ఉన్నాయి, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మయన్మార్లో భూకంపం వచ్చింది, కొన్ని వందల మంది ఉన్న కాడ ఉన్నట్టే ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు బెట్టింగ్ యాప్ కేసు కూడా టైట్ వేస్తూ ఉన్నారు, సిట్ వేస్తామని చెప్పేసి మన అసెంబ్లీలో సీఎం గారు కూడా మాట్లాడారు. మరి సినీ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా టెన్షన్ పడుతూ ఉన్నారు. అటు హైకోర్టులు, కోర్టులు, పోలీసులు కూడా ఎలాంటి ఉపేక్షించడం లేదు, ఎలాంటి వాళ్ళకు దాని ఏమంటారు కొన్ని అవి కల్పించే విషయంలో కూడా, వెసులుబాటు కల్పించే విషయంలో కూడా అస్సలు లూజ్ వదలట్లేదు, టైట్ చేస్తూ ఉన్నారు. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈరోజు మన ఛానల్లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా అనేది రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ విషయంలోనే మనం ఒక పోల్ కూడా పెట్టినాం. ఇక్కడ చూడొచ్చు మీరు, పోస్ట్స్లోకి వెళ్తే ఇక్కడ తొలి వెలుగులో ఛానల్లో పోల్ కనిపిస్తుంది. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా, 2 నిమిషాల క్రితం స్టార్ట్ చేసిన మనం 22 మంది పాల్గొన్నారు. ఉంటాయా అని చెప్పేసి 82% వేస్తే, ఉండవు అని చెప్పేసి 18% ఓటు వేసారు. మీరు కూడా ఈ పోల్లో పాల్గొనొచ్చు. పోల్ గురించి మళ్ళీ మీరంతా పాల్గొనండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. అంతకు ముందు హెడ్లైన్స్లోకి వెళ్దాం. ఈరోజు హెడ్లైన్స్ ఏమున్నాయో ముందుగా తొలి వెలుగు చూస్తే, ప్లీజ్ ఒక్క ఛాన్స్, ఢిల్లీలో ఎమ్మెల్యేల క్యూ, అసెంబ్లీ ముగియగానే అస్థిన బాట, మంత్రి పదవుల కోసం లాబియింగ్, ఖర్గే మీనాక్షిలను కలుస్తున్న నేతలు, క్యాబినెట్లో చోటు ఇవ్వాలని రిక్వెస్ట్, ఢిల్లీకి వెళ్ళిన వారిలో దొంతి మాధవరెడ్డి, మల్రెడ్డి, మురళీనాయక్, మరింత మంది ఢిల్లీకి వెళ్ళే ఛాన్స్. గొడ్డలితో నరికి యువకుడి దారుణ హత్య, కూతురిని ప్రేమించినందుకు మర్డర్, దాడి చేసి చంపిన యువతి తండ్రి, పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య, డెత్ డేగా మారిన యువకుడి బర్త్డే, పుట్టినరోజు నాడే కూతుర్ని ప్రేమించిన చెప్పేసి చంపేసిండు ఒక తండ్రి పెద్దపల్లిలో. ఇక పాలమూరుకు హోదా నో, కేసుల వల్ల జాతీయ హోదా ఇవ్వలేం, ప్రతిపాదనలు వెనక్కి పంపాం, లోక్సభలో జలశక్తి మంత్రి ఆన్సర్. కృష్ణా జిల్లాలో వాటా తేలలేదు, నీళ్ళ పంచాయతీ ఉందని చెప్పేసి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తేందుకు కేంద్రం ఒప్పుకోలే. ఇక బెట్టింగ్ యాప్ల వార్త, సెలబ్రిటీలకు అరెస్టులు భయం, వెంటాడుతున్న బెట్టింగ్ భూతం, ఏ క్షణమైన రంగంలోకి సిట్, యాప్స్ కేసులపై స్పెషల్ ఫోకస్, తాజాగా విష్ణుప్రియకు హైకోర్టు షాక్, బెట్టింగ్ కేసు కొట్టివేతకు నో,
పోలీసులకు కోఆపరేట్ చేయాలని ఆదేశం. హైకోర్టు తీర్పుతో సెలబ్రిటీల్లో టెన్షన్. ఇప్పటికే ఈ కేసుల విషయంలో బెట్టింగ్ యాప్ల విషయంలో సీరియస్గా ఉన్నట్టు అటు సీఎం కూడా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. కసాయి తల్లి కర్కశత్వం, రోజుల వయసున్న చిన్నారి హత్య, ఆడ శిశువును బకెట్లో ముంచిన తల్లి పాపే పడిపోయిందని డ్రామా పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. 3 పిల్లలకు అన్నంలో విషం, అదే ఫుడ్ తాను తిన్న తల్లి. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన పిల్లలు, విషమంగా తల్లి పరిస్థితి. ఆర్థిక సమస్యలే కారణం అంటున్నారు. మరి తల్లే చంపిందా, ఇది ఆత్మహత్యనా, హత్య చేసి తప్పించుకునేందుకు ఆమె ప్రయత్నం చేసిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకాక్లో భూకంపం, భారీ త్రుటిలో తప్పించుకున్న రామగుండం ఎమ్మెల్యే. ఫ్యామిలీతో హోటల్లో ఉన్న రాజ్ ఠాకూర్. భూకంపం దాటికి కూలిన హోటల్ కూలే కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చిండు ఎమ్మెల్యే. ఆయన ఫ్యామిలీ అంతా కూడా సేఫ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఈనాడులో ప్రధాన వార్తలకు వస్తే ఇక్కడ భూకంపానికి సంబంధించిన థాయిలాండ్, మయన్మార్లో భూకంపం వచ్చింది. 2 దేశాల్లో మొత్తం 150కి మంది పైగా చచ్చిపోయారు. ఆ వార్తని ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. థాయిలాండ్, మయన్మార్లలో భూ విలయం, 12 నిమిషాల వ్యవధిలో 2 భారీ భూకంపాలు. బ్యాంకాక్లో కుప్పకూలిన 33 అంతస్తుల భవనం, శిథిలాల కింద 100 మందికి పైగా. మయన్మార్లో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిలమట్టం, పలు భవనాలు, వంతెనలు, ఒక డ్యాం ధ్వంసం. ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీసిన ప్రజలు. 2 భూకంప కేంద్రాలు మయన్మార్లోనే ఉన్నాయట. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. 750 మందికి గాయాలైనాయి. 2 దేశాలు కలిపి 150 మంది పైగా చనిపోయారు. ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గుండె ఆగినంత పనైంది. హోటల్లో 35వ అంతస్తు నుంచి మెట్ల మార్గంలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ భార్య మనాలి. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు డిఏ 2% పెంపు, ఖరీఫ్ ఎరువులకు 37,216 కోట్ల రాయితీ. కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక జస్టిస్ వర్మ బదిలీ ఖరారు. ఢిల్లీలో నోట్ల కట్టలు దొరికినాయి కదా ఆయన ఇంట్లో, ఢిల్లీ న్యాయవాది, ఆయనను వేరే దగ్గరికి బదిలీ చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. మే 6న ఓఎంసీ కేసులో తీర్పు. సిబిఐ కోర్టులో ముగిసిన వాదనలు, 13 ఏళ్ల పాటు విచారణ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ముగింపు. ఇక హైదరాబాద్లో రాత్రిళ్ళు సెగలు, శివార్లలో పోలిస్తే నగరంలో భిన్న వాతావరణం. గాలిలో తగ్గుతున్న తేమ శాతం, రెట్టింపైన నిర్మాణాలతో పెరిగిన వేడి తీవ్రత, మండుతున్న ఎండలు, సాధారణ కన్నా పెరిగిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్ నేరడిగొండలు 41 డిగ్రీలు అంట. రేపు ఎల్లుండి ఎండలు ఇంకా పెరుగుతాయి అంట. బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్. డిగ్రీలో ప్రతి సెమిస్టర్కు ఓ టెక్నాలజీ సబ్జెక్టు. BA, BCom, BSc కోర్సుల్లో పక్కాగా అమలు. చివరి ఏడాది 2 ఇంటర్న్షిప్లు. సిలబస్ మార్పుపై కసరత్తు కొలికి వచ్చిందంట. తెలంగాణలో డిగ్రీ చేస్తే ఆ పట్టతోటి జాబ్ మార్కెట్లో ఉద్యోగం పొందాలి, లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఆ శాఖల్లో కూడా ఉద్యోగం పొందడానికి మొత్తం టెక్నికల్ విద్యని ఇంప్లిమెంట్ చేసేలాగా ఒక కొత్త విద్యా విధానాన్ని అయితే తీసుకుపోతున్నారు. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నాడట. ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితా విడుదల చేసింది. నిరుడితో పోలిస్తే 11 స్థానాలు పైకి చేరుకున్న ముఖ్యమంత్రి. విధానపరమైన నిర్ణయాలతోనే గుర్తింపు. అగ్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ, 9వ స్థానంలో రాహుల్. సీఎం చంద్రబాబు నాయుడుకు 14వ స్థానం. ఏముంది, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని చూపిస్తారు. సరే, ఇది అట్లుంటే కులోన్మాద హత్య. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని యువకుడిని గొడ్డలితో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడికి కూతురు బర్త్డే విషెస్ చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి ఎక్కడెక్కడ పోతున్నాను కనిపెట్టి చంపేసినట్ట గొడ్డలతో నరికి. అత్యాధునిక FPV డ్రోన్ పరీక్ష విజయవంతం. పంజాబ్లోని పఠాన్కోట్లో పరీక్షించిన ఆర్మీ. లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించిన డ్రోన్ సంబంధించి అది మన మిసైల్. పాపం పిల్లలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో 3 మృతి. రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన పిల్లలు. తెల్లవారుజామున తల్లికి అస్వస్థత, ఆసుపత్రిలో చికిత్స. అప్పటికే పిల్లల మృతి. దారుణానికి విషాహారమే కారణమా? భర్తతో గొడవల నేపథ్యంలో పిల్లలతో కలిసి చనిపోవాలనుకుందని ఊహాగానాలు. భర్త పనినని బాధితురాలు తరపు బంధువుల ఆందోళన. ఇక భూ విలయం. మయన్మార్ స్థాయిలో భారీ భూకంపం, 191 మంది మృతి, 800 మందికి గాయాలు. శుక్రవారం మధ్యాహ్నం 12:50 ఘటన. రిక్టర్ స్కేల్పై 7.7 తీవ్రత నమోదు. 12 నిమిషాల్లో 6.4 తీవ్రతతో మరో భూకంపం. తర్వాత మరో 4 సార్లు భూకంపం. శిథిలాల్లో
వందల మంది ఆచూకీ గల్లంతు. థాయిలాండ్ నైరుతి చైనాల్లో భారీగా ఆస్తి నష్టం. భారత్ బంగ్లాదేశ్లో కూడా ప్రకంపనలు వచ్చినాయి. థాయిలాండ్ మన్మర్ల ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదుకుంటామని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రధాని ఆ దేశాలకు హామీ ఇచ్చిండు. బీవైడీకి ఓకే. తెలంగాణలో ఈవీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. మెగాతో కలిసి జాయింట్ వెంచర్. 85,000 కోట్ల మేర పెట్టుబడులు. షాబాద్ వద్ద 500 ఎకరాల్లో ఏర్పాటు. దాంతోపాటు హైదరాబాద్ సమీపంలో మరో మూడు ప్రాంతాల్లోనూ పరిశీలన. కీలక శాఖలో మార్పులు. కేబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి. అధిష్టానం పట్ల విశ్వాసం. శాఖ నిర్వహణలో జాగ్రత్తలు తీసుకునే వారికి ప్రధాన శాఖలు. కాంగ్రెస్ హైకమాండ్దే తుది నిర్ణయం. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పెద్దలు. సీఎం వద్దే ఉండనున్న విద్యాశాఖ, హోంశాఖ. ఉగాది లేదా ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. నేడు కొడంగల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే టాపిక్ మీద మనం పోల్ కూడా పెట్టినాం. క్యాబినెట్లో మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా అని చెప్పేసి దీనికి సంబంధించి మీరు కూడా ఈ పోల్లో పాల్గొనొచ్చు. మీరు కూడా 211 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారు. మీరు కూడా ఈ పోల్లో ఓటేసి మీ అభిప్రాయం చెప్పొచ్చు. మొత్తం ఫైనల్గా మనం ఈ హెడ్లైన్స్ వార్తలు అయిపోయేలోపు మరొకసారి చూద్దాం. ఇక సన్నబియ్యం సంబంధించిన వార్తలు. 3,15,00,000 మందికి సన్నబియ్యం రేపు హుజూర్ నగర్లో ప్రారంభం. కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారులు. సన్నబియ్యంతో పాటు కొత్త కార్డులు ఇస్తాం. కార్డులపై ప్రధాని బొమ్మ వేయాలన్న ప్రతిపాదన రాలేదు. వస్తే పరిశీలిస్తాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పి నిన్న ఇలా కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్కి వెళ్తున్నారట. ఐఐటీలకు ఉద్యోగాలు దొరకట్లే. 22 ఐఐటీల ప్లేస్మెంట్లతో క్షీణత నమోదు. ఐఐటి ధార్వాడ్లో 25%, ఖరగ్పూర్లో 2.8%. 15 ఐఐటీల్లో 10% పైగా తగ్గుదల. ఐఐటీలు చేసిన వాళ్లకు కొలువులు వస్తలేవట. కేంద్ర ఉద్యోగులకు శుభవార్త. డిఏ 2% పెంపు. జస్టిస్ వర్మ బదిలీకి కేంద్రం ఓకే. 2 లక్షల మంది మహిళా కెప్టెన్లతో పింక్ ర్యాపిడో. వచ్చే 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా సేవలు విస్తరణకు ర్యాపిడో సిద్ధం. స్త్రీలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యం. ప్రస్తుతం చెన్నై, హైదరాబాద్, ఢిల్లీలో 700 మందికి పైగా మహిళలకు ఉపాధి. నిర్మల్ డిఎస్ఓ సస్పెన్షన్. డిఎండిటీల పైన కొరడ. ధాన్యం మిల్లింగ్లో అక్రమాల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు. ఏసీబీకి చిక్కిన డిఈఎంఓ 30,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికింది. నిన్న ఆయన మీద కూడా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. 9,885 మంది యాంట్రీ డ్రగ్స్ సోల్జర్లు. మత్తు మందులపై పోరులో విద్యార్థుల సేవలు. డ్రగ్స్ కట్టడికి పోలీసుల సరికొత్త వ్యూహం. విద్యార్థులనే డ్రగ్స్ సోల్జర్లుగా నమోదు చేయించుకొని వాళ్ళ నుంచి ఎవరెవరు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారో, డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళను పట్టుకునే దిశగా పోలీసులు ఒక కొత్త ప్లాన్ అయితే అమలు చేయబోతూ ఉన్నారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు. ఎల్లుండితో మిగిలిన గడువు మరి పెంచరా అనేది గవర్నమెంటు ప్రకటించాల్సి ఉంది. దానికి సంబంధించిన వార్త అది. ఇక V6 వెలుగు పేపర్లో చూస్తే మయన్మార్ బ్యాంకాక్ సంబంధించిన భూకంపం సంబంధించిన వార్త ప్రధానంగా తీసుకున్నారు. 152 మంది మృతి. శిథిలాల కింద వందల మంది. 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. ఉగాది రోజున హుజూర్ నగర్లో సీఎం ప్రారంభిస్తారు. మంత్రి ఉత్తమ్. క్రమంగా ఉప్పు, పప్పు లాంటి నిత్యావసరాలు కూడా అందిస్తాం. QR కోడ్తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకోవచ్చట. ఇప్పుడు కూడా అది ఉంది. ఇక కృష్ణా నీళ్ళకు సంబంధించిన వార్త. ఏపీ జలదోపిడీ ఆగట్లే. నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి యథేచ్ఛగా నీటి తరలింపు. రోజుకు సగటున 17,000 క్యూసెక్కులు మళ్లింపు. నీటి విడుదలను 5,000 క్యూసెక్లకు తగ్గించుకుంటామని గత నెలలో హామీ ఇచ్చిర్రు. అందుకు విరుద్ధంగా ఇప్పటికే 13 టీఎంసీలు ఎత్తుకుపోయారట. సాగర్ టెయిల్ ప్యాన్ నుంచి మరో కొత్తగా 4 టీఎంసీలు కూడా. పంటలకు నీళ్ల పేరుతో చేపల చెరువులకు సాగర్ నీళ్లను, కృష్ణా వాటర్ని తరలించుకోబోతూ ఉన్నారు. త్వరలో డెడ్ స్టోరేజ్కి చేరుకొని తోడుకోవాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణకి. కృష్ణా బోర్డు దృష్టికి తీసుకెళ్తే మీ నీళ్ళు మీకున్నాయి అని చెప్పేసి చెప్తున్నారట. తెలంగాణకు నీళ్ళ విషయంలో మరోసారి ఏపీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్యాయం చేస్తూ ఉన్నది. 626 మంది టీచర్ల మ్యూచువల్ బదిలీ. ఈ నెలలో రిటైర్ అయ్యే వాళ్ళు వెంటనే రిలీవ్ అవ్వాలని విద్యాశాఖ ఆదేశం. ఇక ఎండలకు సంబంధించిన వార్త. ఉడుకుతున్న రాష్ట్రం. ముదురుతున్న ఎండలు. 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో అత్యధిక ఉష్ణోగ్రత. 25 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉంది. వడగాల్పులు వస్తాయట. బయటకు వెళ్లే ముందు
జాగ్రత్తలు తీసుకోండి, చూసి బయటకు వెళ్ళాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడడం కోర్టుల బాధ్యత. సుప్రీంకోర్టు నిన్న ఒక కీలక వ్యాఖ్యలు చేసింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్పై ఆంక్షలు విధించాల్సి వస్తే అవి కఠినంగా ఉండొద్దు, భావ ప్రకటన స్వేచ్ఛను కోర్టులే కాపాడాలి, కోర్టులు దాన్ని ఆ విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. నిన్న బెంగళూరు మ్యాచ్ గెలిచింది సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ మీద 50 పరుగుల తేడాతోటి. ఆ వార్త అక్కడ చూడొచ్చు. కేంద్ర ఉద్యోగులకు డిఏ 2% పెంపు, 1.5 కోట్ల మంది ఉద్యోగ పెన్షన్లకు లబ్ధి. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ఉత్పత్తికి 23,000 కోట్లతో పిఎల్ఐ స్కీమ్, కొత్తగా 90,000 మందికి ఉపాధి లభిస్తుందట. రిటైర్డ్ ఉద్యోగులకు ఉద్వాసన, వివిధ శాఖలు కార్పొరేషన్లో 1,200 మంది ఉన్నారట. వీళ్ళందరినీ తొలగిస్తే కొత్త ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో ఉద్యోగార్థులు నిరుద్యోగులు వాళ్ళకు ఉద్యోగం దొరుకుతుంది. ఇప్పటికే మున్సిపల్ శాఖ నుంచి 177 మందిని తీసేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా పంచాయతీరాజ్లో 47 మందిని, ఏడాది కిందే సమాచార సేకరణ ఇక త్వరలో తీసేయబోతున్నారు. ఖజానాకు ఆదాతో పాటు డేటా లీక్ ఆగుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. అనుమానాస్పద స్థితిలో 3 చిన్నారులు మృతి, చికిత్స పొందుతున్న తల్లి, రాత్రి పెరుగన్నం తిని పడుకున్న తల్లి పిల్లలు, విష ప్రయోగమా ఫుడ్ పాయిజనా? ఇవి వెలుగులో ప్రధాన వార్తలు. ఇక దిశలో చూస్తే భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలి, ప్రాథమిక హక్కులను పరిరక్షించడం కోర్టుల విధి, ఎదుటివారి వాదనను ప్రతివాదనతో ఎదుర్కోవాలి, భిన్నాభిప్రాయాలను అణిచివేయొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు చెప్పింది. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గర్హీపై ఉన్న కేసును కూడా కొట్టేసింది. ఇక ఇండియన్ ఎక్స్ప్రెస్ పవర్ఫుల్ ఇండియన్ జాబితా రిలీజ్ చేసింది. అందులో నెంబర్ 1 మోడీ అయితే 2వ స్థానంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 28వ స్థానంలో ఉన్నాడు. మాజీ సీఎంలు, తెలంగాణ ఏపీ మాజీ సీఎంలు కేసీఆర్, జగన్లు అసలు ఈ లిస్టులనే లేరని చెప్పేసి దిశలో ఒక వార్త చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% డిఏ పెంచిర్రు, 53% నుంచి 55% చేసిర్రు. ఆ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్స్టెన్షన్ ప్లీజ్, తమను కొనసాగించాలని రిటైర్డ్ ఉద్యోగుల పైరవీలు, వారిని ఇంటికి పంపిస్తూ ఇటీవలే సర్కారు నిర్ణయం, అవసరమైతే తిరిగి విధుల్లోకి తీసుకునే అధికారం హెచ్ఓడీలకు ఉందట. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో రిటైర్డ్ అధికారులు, అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు ఆఫీసర్లు, వారి సేవలు అవసరం ఉన్నాయని చెప్పేసి సర్కారుకు నివేదికలు పంపిస్తున్నారట. రిటైర్ అయినాక కూడా మమ్మల్ని కొలువులనే ఉంచుర్రి, మేము సేవలు చేస్తాం, మేము ఇంకా మాకు పోబుద్ధి అవుతలేదు, ఇంకా కొలువు చేయబుద్ధి అవుతుంది, నిరుద్యోగులు అట్నే రోడ్ల మీద తిరగని అని చెప్పేసి రిటైర్డ్ ఉద్యోగులు పైరవీలు చేసుకుంటా ఉన్నారట. రైట్, ఆశావాహుల వార్త ఇది. చివరి ప్రయత్నాలు, క్యాబినెట్లో బెర్త్ కోసం ఢిల్లీకి ఆశావాహులు, కాంగ్రెస్ పెద్దలతో భేటీలు, విజ్ఞప్తులు. ఇప్పటికే కొత్త మంత్రుల పేర్లు దాదాపు ఖరారు, మంత్రి పదవి రాకున్నా వేరేది దక్కుతుందనే ఆశ. కేసీ వేణుగోపాల్, ఖర్గేను కలుస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆయన గతంలో కలిసిన ఫైల్ ఫోటోని ఇక్కడ చూడవచ్చు. కాయ్ రాజా కాయ్, క్యాబినెట్ విస్తరణపై జోరుగా బెట్టింగ్లు. ఒక దిక్కు బెట్టింగ్ యాప్ల మీద ఇదే ప్రభుత్వము చర్యలు తీసుకుంటూ ఉంటుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి విచారణ చేస్తూ ఉంటుంది. అసలు ప్రభుత్వంలోనే మార్పులు వస్తాయా రావని చెప్పేసి బెట్టింగ్లు వేస్తున్నట్టు అది అద్భుతం అని చెప్పొచ్చు. రాష్ట్రంలో అప్పులపై కాంగ్రెస్ అబద్ధాలు, పార్లమెంట్ సాక్షిగా బయటపడిందని చెప్పేసి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఒక కామెంట్ చేశారు నిన్న. దానికి సంబంధించిన వార్త అది. జగిత్యాలలో పరువు హత్య, యువకుడిని గొడ్డలతో నరికి చంపిన యువతి తండ్రి. ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ ప్రారంభం, హుజూర్ నగర్లో సీఎం రేవంత్ ప్రారంభిస్తారని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ చేసిన ప్రకటన. సివిల్ సప్లైస్లో గానా బజానా, ముంబై నుంచి ఆర్కెస్ట్రా బృందం, ఖరీదైన భోజనంతో విందు వినోదం. ఇటీవల వరిధాన్యం సేకరణ ప్రిపరేషన్ మీటింగ్ హైదరాబాద్లోని ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్లో జిల్లా ఆఫీసర్లతో ఏర్పాటు. అసలే అప్పుల ఊబిలో సంస్థ, అధికారుల తీరుపై విమర్శలు. దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. 211 మంది దుర్మరణం, థాయిలాండ్, చైనా, భారత్లోనూ భూకంపానికి సంబంధించిన వార్త 7 సార్లు కంపించింది. 211 మంది చచ్చిపోయారు. ఇంకా వందలాది మంది శిథిలాల కింద ఉన్నారు, వందలాది మందికి గాయాలైనవి. జాతీయ సెలవు దినంగా అంబేద్కర్ జయంతి ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. ఏప్రిల్ 14న ఇకపై జాతీయ సెలవు దినంగా అన్ని రాష్ట్రాల్లో సెలవుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక స్వేచ్ఛ వార్తలు చూస్తే చెపాక్లో సరికొత్త హిస్టరీ. చెన్నై కోట
బద్దలు కొట్టిన ఆర్సీబీ 17 ఏళ్ల నిరీక్షణకు తెర. బ్యాటింగ్ బౌలింగ్లో విఫలమైన సిఎస్కే, ఆర్సీబీ చేతిలో ఘోర ఓటమి. మయన్మార్లో భూవిలయం, 140 మంది మృతి, 732 మందికి తీవ్ర గాయాలు. ఎమ్మెల్యే ఫ్యామిలీకి తప్పిన ప్రమాదం. గత ప్రభుత్వ తప్పిదాలు, రేవంత్ పాలనలో సెట్రైట్. ఏళ్లకు ఏళ్లు తిష్టవేసిన వారికి గుడ్ బై. దారి తప్పిన వారిపై వేటు. రిటైర్డ్ బ్యాచ్ టెర్మినేషన్ సర్వత్రా సానుకూలం. ముఖ్యంగా ఉద్యోగులు ఫుల్ హ్యాపీ. పదోన్నతులు వస్తాయని ఆశలు. కేసీఆర్ పాలనలో జోరుగా ఎక్స్టెన్షన్స్. చాలా శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగుల హవా. ఎక్కువ శాతం మందికి అవినీతి మరకలు. ఎన్ని విమర్శలు వచ్చినా కొనసాగించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మారాక కొందరు రాజీనామాల బాట. మిగిలిన వారికి గుడ్ బై చెప్పేసిన రేవంత్ సర్కార్. 2 రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తి. తాజా ఉత్తర్వులతో హర్షం. యువతకు ఉపశమనం. క్రింది స్థాయి పోస్టుల భర్తీకి మార్గం సుగమం. త్వరలో 100 మంది సివిల్ సర్వెంట్స్ బదిలీ. ప్రభుత్వ యంత్రాంగంలో భారీ ప్రక్షాళన. డిఎస్సి కోసం నిరీక్షణ, టెట్ కోసం ఎదురుచూపులు. నోటిఫికేషన్లపై కొండంత ఆశలో అభ్యర్థులు. జాబ్ క్యాలెండర్ అమలు కోసం వెయిటింగ్. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల వల్లనే ఆలస్యం అవుతుందా అనే కోణంలో కూడా ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. పవర్ఫుల్ లీడర్ సీఎం రేవంత్. ఇండియన్ ఎక్స్ప్రెస్ జాబితాలో చోటు. టాప్ 100 ప్రముఖుల్లో 28వ స్థానం. కమలం అయోమయం. స్టేట్ చీఫ్ ఎంపికలో గందరగోళం. ఉగాది నాటికి ఎంపిక లేనట్టే. రాష్ట్రంలో అడుగుపెట్టని శోభ. ఆమె రాక కోసం ఎదురుచూపులు. రోజుకో కొత్త పేరు తెర మీదకు. విత్తనాల కొరత ఉండొద్దు. అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించం. వానాకాలం సాగుకు ఇబ్బంది రానివ్వద్దు. విత్తన కంపెనీలను పర్యవేక్షించండి అని చెప్పేసి మంత్రి తుమ్మల ఆదేశించుండు. పసుపు సాగు పెంచండి అని చెప్పేసి కూడా రైతులను సూచించుండు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్మెంట్. బీఆర్ఎస్ కృషి వల్లే తెలంగాణకు బీవైడి వచ్చింది. అప్పట్లో మేము ప్రయత్నం చేసినాం, ఇప్పుడు ఫలితం వచ్చిందని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసిండు. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే ఇందిరమ్మ భూముల బాట, రేవంత్ వేలం పాట. జీవ వైవిధ్యానికి కేంద్రంగా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్. 1973లోనే ఎస్సీకు 2300 ఎకరాలు కేటాయించిన నాటి ప్రధాని. పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీ మంజూరు చేసిన ఇందిర. 400 ఎకరాల్లో 1200 రకాల పక్షులు, 720 జాతుల మొక్కలు, జీవజాతులు. ఆ భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించని కాంగ్రెస్ ప్రభుత్వాలు. దాన్నే సాకుగా చూపుతూ నేడు 400 ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నాలు. రేవంత్పై వ్యాఖ్యలపై బగ్గుమంటున్న విద్యార్థులు. నేడు దిష్టిబొమ్మ దహనం. హెచ్ఈ భూముల విక్రయం తెలివి తక్కువ నిర్ణయం ఆపాలని కేటీఆర్ డిమాండ్. ఇక మెగా టెండర్ల దగ అని చెప్పేసి జలమండలి టెండర్ల మీద నమస్తే తెలంగాణ ఒక వార్త రాసింది. 5383 కోట్లతో గోదావరి తాగునీటి పనులు కొందరికే కట్టబెట్టేందుకు నిబంధనలో మార్పులు చేసిరని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సంరంభం సన్నద్ధం. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. 154 ఎకరాలు బహిరంగ సభ ప్రాంగణం ఉంటుందంట. మొత్తం 1213 ఎకరాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 1059 పార్కింగ్ చేసుకోవడానికి ఎకరాలు. 1059 ఎకరాల్లో సభకు వచ్చిన జనాల వాహనాలు పార్కింగ్ చేసడం. మొత్తం 50,000 వాహనాలు రాబోతూ ఉన్నాయి. 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి నిన్న ఎమ్మెల్సీ కవిత కూడా ప్రకటించింది. మనం చూసినాం. బోర్డు ఉన్నట్ట లేనట్ట. వాటర్ రిలీజ్ ఆర్డర్లు ఇవ్వని కేఆర్ఎంబి. మీరే తేల్చుకోండి అంటూ ఇరు రాష్ట్రాలపై భారం. ఇప్పటికీ నీటిని తరలించుకుపోతున్న ఏపీ. ఎందరు చెప్పినా కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెడుతుందని చెప్పేసి సాగర్ నీళ్లను ఏపీ ఎత్తుకోబోతుందని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. పాలమూరుకు అనుమతి ఇవ్వలేం. న్యాయ వివాదం నేపథ్యంలో డిపిఆర్ను వెనక్కి పంపాం. పార్లమెంట్లో కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి వెల్లడించిండు. జాతీయ హోదా ఇస్తారా అయ్యారు అనే దాని మీద. ఇక నెల గడిచేది ఎట్లా? అడుగంటిన జలాశయాలు, పొట్ట దశలు, వరి పొలాలు. కృష్ణా బేసిన్లో పరిస్థితి మరీ దారుణం. గోదావరి బేసిన్లో తాగునీటికే లభ్యత. మధ్య తరహా ప్రాజెక్టులది అదే పరిస్థితి. రాష్ట్రం అంతా పడిపోయిన భూగర్భ జలం, ఎండుతున్న పంటలు. దృష్టి సారించని రేవంత్ సర్కార్ అని చెప్పేసి సాగునీళ్ళు లేవని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సిరిసిల్లపై మరో కుట్ర. పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాలకు బ్రేక్. ఎరువులు, పత్తి విత్తనాల విక్రయాలు బంద్. ధాన్యం సేకరించవద్దంటూ ఆదేశాలని చెప్పేసి ఇక్కడ ఒక
వార్తలు వచ్చి ఇదెక్కడి బిల్డ్ నవ్వు అమల్లోకి వచ్చి 8 రోజులైనా పదే లోటుపాట్లు ఓసీ టీడీఆర్తో అదనపు అంతస్తుకు కానరాని ఆప్షన్ వచ్చే నెల 2 నుంచి టీజీబీ పాస్ విధానానికి స్వస్తి. ఎండాకాలంలో సర్ది దవాఖానాలకు భారీగా పోటెత్తుతున్న బాధితులు కలుషిత ఆహారం పానీయాలతో బ్యాక్టీరియా వ్యాప్తి యాత్రలు చేసేవాళ్ళు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి బయట ఆహారం తినకపోవడం మంచిది అని చెప్పేసి డాక్టర్లు అయితే సూచిస్తూ ఉన్నారు. నిజంగా ఉదికి ఎండలు మండిపోతూ ఉంటే జనాలకు సర్ది అవుతూ ఉన్నది, జ్వరాలు వస్తూ ఉన్నాయి. డిహైడ్రేషన్ జ్వరం వస్తే వేరే కావచ్చు, కానీ ఈ సర్ది చలితోటి కూడిన జ్వరాలు వస్తూ ఉన్నాయి. కలుషితమైన ఆహారం కలుషితమైన వాటర్ తాగడం వల్లనే ఈ సర్ది జ్వరాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు. మరి మెయిన్గా